నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్. ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దుండగులు హత్యాయత్నానికి తెగబడడం దేశంలో ఇప్పుడు సంచలనంగా మారింది. సైఫ్ ఇంట్లోనే అందరూ చూస్తుండగా దుండగుడు కత్తితో దాడి చేసిన ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఆగంతకుడు చోరీ కోసమే వచ్చాడా, సైఫ్ ను అంతమొందించాలన్న కుట్రలో భాగంగా వచ్చాడా, ఇంతకు సైఫ్ కు తెర వెనుక శత్రువులు ఎవరైనా ఉన్నారా, వారు అదును చూసి హతమార్చేందుకు పెద్ద స్కెచ్ వేశారా? ఒకే ఘటన ఎన్నో సందేహాలకు తావిస్తోంది. ఇంతకు ఏం జరిగింది? బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ గురుగ్రామ్లోని పఠోడి సంస్థాన వారసుడు. ముంబైలోని బాద్రాలో 12 అంతస్తులు ఉన్న సద్గురు శరణ్ అపార్ట్మెంట్లో చివరి 4 అంతస్తుల్లో ఉంటున్నారు. ఈ ఘటన జరిగిన రాత్రి 2 గంటల సమయంలో దుండగుడు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కిందకు దిగేందుకు వాడే ఎమర్జెన్సీ మార్గం నుండి సైఫ్ ఇంట్లోకి ప్రవేశించాడు. ఈ మార్గం సైఫ్ కుమారుడు జహంగీర్ గదికి కలిపి ఉంటుంది. ఆ గదిలో నిందితుడు వచ్చిన అలికిడి వినిపించడంతో పని మనిషి భయంతో కేకలు వేశారు. అక్కడికి వచ్చిన సైఫ్ ను బెదిరించి ₹1.5 ఇస్తేనే పని మనిషిని వదులుతానంటూ హెచ్చరించాడు ఆగంతకుడు. సైఫ్ ఆ దుండగుడితో తలపడగా అతడే కత్తితో సైఫ్ పై దాడి చేశాడు. సైఫ్ వెన్నుముక, మెడ భాగంలో లోతుగా కత్తిపోట్లు కాగా చేతిపై, భుజంపై మరో 4 గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే సైఫ్ ను లీలావతి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆ సమయంలో కారు సిద్ధంగా లేకపోవడంతో ఆటోలో తీసుకువెళ్లారు. పని మనిషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాంద్రా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. ఆ వెంటనే కేసును ముంబై క్రైమ్ బ్రాంచ్ కి బదిలీ చేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాల నిఘాలో సురక్షితంగా ఉంటున్న సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఆ దుండగుడు ఎలా రాగలిగాడు? ఇదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ముంబై క్రైమ్ బ్రాంచ్ కు చెందిన 8 బృందాలను విచారణకు ఏర్పాటు చేశారు అధికారులు. దీంతో ముంబై పోలీసులతో 7 బృందాలుగా ఏర్పడి కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరున్న దయానాయక్ కూడా సైఫ్ ఇంటిని పరిశీలించారు. సైఫ్ ఉంటున్న సద్గురు శరణ్ అపార్ట్మెంట్ సీసీ కెమెరాల ఫుటేజ్ ని జల్లెడపట్టిన పోలీసులు నిందితుడి ఫోటోను మీడియాకు విడుదల చేశారు. వెనువెంటనే నిందితుడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం బాంద్రా పోలీస్ స్టేషన్ లో ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటన రాజకీయంగా పెను దుమారాన్ని రేపుతోంది. ముంబైలో సెలబ్రిటీలకే భద్రత లేకుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటంటూ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రశ్నిస్తున్నారు. శాంతి భద్రతలు అదుపు తప్పాయని విమర్శలు గుప్పించారు. గత ఏడాది బాంద్రాలోనే ఎన్సీపీ మాజీ ఎమ్మెల్యే బాబా సిద్దికి హత్యకు గురైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మొత్తానికి సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన హత్యాయత్న దుర్ఘటన వల్ల సెలబ్రిటీల భద్రత గాల్లో దీపంగా మారుతోందా అన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.